తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరైన సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. అయితే చాలా మంది సఫర్ అవుతున్నాం. ఏంటి, నరదృష్టి, నరఘోష, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కసారి అసలు మైండ్ కూడా ఏం తట్టవు, బ్లాంక్గా ఉంటుంది. ఏంటి ఈ సిచ్యువేషన్స్ అని చాలా మంది సఫర్ అవుతూ ఉంటాం కదా. ఇలాంటి సమస్యల నుంచి మనందరం బయటపడడం కోసం గురువు గారు ప్రత్యక్షంగా లైవ్ లో మనకి చక్కటి పరిష్కార మార్గాలు అందించడం కోసం, చక్కగా మనందరికీ చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, చాలా సంతోషం. మీరు అంటే జనాలు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటికి సొల్యూషన్స్ అందించడం కోసం చక్కగా అన్ని సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అండ్ అంటే నిజంగానే నర దృష్టి, నరఘోష, నరగోళ అండ్ నెగిటివ్ ఎనర్జీస్, అసలు ఏం మాట్లాడాలో ఒక్కొక్కసారి అర్థం కాని స్థితి, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే దీనికి లైవ్లో రెమెడీ ఇస్తా అన్నారు. ఏం రెమెడీ, ఎలా చేయాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం నరఘోష ఒకటే కాకుండా మనకి చూడండి ఎట్లా ఉంటుందంటే, సరైన సంస్కారాలు గనక ఏదైనా గతించిన వ్యక్తికి గనక జరగకపోతే ఆ యొక్క ఆత్మ ప్రేతంగా తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మన కంటికి కనబడకపోవచ్చు కొన్నిసార్లు, అంటే న్యాచురల్గా అయితే కనబడదు, కానీ కంటికి కనబడకుండా దాని ప్రభావం ఇంట్లో ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా అది జన్మజాతకంలో పాపగ్రహ సంబంధంగా లగ్నం ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శుభగ్రహ సంబంధంగా లగ్నాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు పుట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి పెద్ద ప్రభావం ఉండదు. కానీ పాపగ్రహ సంబంధంగా అంటే లగ్నం ఏ కుంభలగ్నం అయ్యి దశమంలో రాహు ఉన్నాడు, లేకపోతే లగ్నంలో రాహు ఉన్నాడు, లేకపోతే లగ్నం రాహు శని కుజుల చేత పీడింపబడుతున్నప్పుడు ఏమవుతుంటుందంటే, వాళ్ళు కొంచెం ఎదిగారు అనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వాళ్ళని కొంచెం ఈర్షపడ్డం, కొంచెం ఎదుగుతున్నారు అమ్మయ్య, ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం వచ్చి కొంచెం బాగున్నారు అనగానే మళ్ళీ వీళ్ళందరూ యొక్క దృష్టి పడడం వల్ల వాళ్ళు డౌన్ అవ్వడము, లేదా ఒక వ్యాపారం పెట్టారు అనగానే కొంచెం ఇదవుతున్నారని ఇబ్బంది పడ్డం, లేదా కొన్నిసార్లు ఏమవుద్దంటే చుట్టుపక్కల వాళ్ళ దృష్టి పడకపోయినా కూడా ఇంట్లో మనకి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి స్టూడియోలో కూడా ఇక్కడ కూడా ఏంటంటే, మీ పక్కన లలితమ్మ వారు కూర్చోవచ్చు కానీ మన కళ్ళకి కనబడదు. ఈ పక్కన ఇంకోటి ఏదో సోలు తిరుగుతుండొచ్చు కానీ మన కంటికి అర్థం కావవి. కానీ ఏదైనా ఇళ్లలో కనుక సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు సరైనటువంటి పద్ధతిలో చేయకపోయినా, ఏదైనా రెంటింటికి వెళ్తారు, అక్కడ వాళ్ళు గతంలో ఇంతకుముందు ఉన్నటువంటి వారు నిత్య పూజ, దేవతారాధన లాంటివి ఏమీ చేయకుండా, లేదా ఒక్కొక్కసారి ఇల్లు మారేటప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఒకరు ఖాళీ చేసేస్తారు. ఒక నెల రోజులు 2 నెలలు ఖాళీగా ఉంటుంది ఆ ఇల్లు. మనం రెంటిల్లే కదా, మనం దీనికి పెద్దగా ఏం పూజ చేసుకుంటాం లేదా చిన్నగా మనం పాలు పొంగిచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. అప్పుడు ఆ ఇంట్లో ఏమవుతుందంటే, ఖాళీగా ఉన్నంత కాలము ఉన్నటువంటి ఇంట్లో ఒక నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి వీళ్ళు ఏదైనా అంటే వీళ్ళ జన్మజాతక చక్రంలో లగ్నం స్ట్రాంగ్గా లేదు, వీక్గా ఉందనుకోండి పాపగ్రహ సంబంధంగా, అప్పుడు ఏమైపోతుంది, తొందరగా ఆ నెగటివ్ ఎనర్జీ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అందుకే మనకి శాస్త్రంలో నిత్య దేవతారాధన చేయాలి, ఇంట్లో రోజు సాంబ్రాన్ని వేయాలి. ఖాళీగా ఉన్న ఇంటిని కూడా ఇంటి ఓనర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుండాలి, చేస్తుండాలి. ఎందుకు మనం ఊరెళ్తేనే మనం ఇల్లు తలుపు తీయగానే మనకి ఏమనిపిస్తుంది, అయ్యో ఏదో సంథింగ్ నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా అనిపిస్తుంది. అలా ఏంటంటే, ఇలా ఎవరైనా సరే ఒక్కొక్కసారి దిష్టి వల్ల కావచ్చు, లేదా వాళ్ళ జాతచక్రంలో రాహు ప్రభావం నెగిటివ్గా ఉండడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళున్న ప్రాంతంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది పనికొస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఏమైపోతుందంటే, వాళ్ళు అందుకోవాల్సినటువంటి స్థితికి వెళ్ళలేకపోతుంటారు. ఏదో తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, అయ్యో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, కలిసి రానప్పుడు ఎందుకు చేయడం భయపడిపోతూ ఉంటారు. కానీ ఒకటేంటంటే, మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భగవంతుడే మనకు సహకరిస్తాడు ఖచ్చితంగా. అయితే దీంట్లో మనం చాలా సింపుల్గా, అంటే ఎక్కువ పెద్దగా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఈ రెమెడీ చేసుకొని దీనికి ఏ మంత్రం చదువుకోవాలి. ఎప్పుడు కూడా కేవలం ఏదో చేసేసామంటే కదా, దానికి అమ్మవారి యొక్క మంత్రం కూడా తోడైతే మీకు దానికి శక్తి వస్తుంది. దాని ద్వారా మీకు ఆ భయం పోవడం కానీ, ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇంట్లో చేసుకోవచ్చు. చాలామంది తెలియక గుళ్ళో మాత్రమే దీన్ని వెలిగిస్తారు, కానీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. నిమ్మకాయ ఫస్ట్ ఇలాగా 2 కట్ చేసి, ఈ రకంగా ఏంటంటే నిమ్మకాయని కట్ చేసి దీన్ని పిండేస్తాం కామన్గా. ఇది ఉదాహరణకి
పిండేసామనుకోండి, దీన్ని ఇట్లా మొత్తం పిండేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఇలాగా మనం వెనక్కి తిప్పేసి, అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఎట్లాగా, చాలామంది గుళ్ళో వెలిగిస్తుంటారు కూడా. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ప్రాసెస్ అనేటువంటిది కొంచెం క్లియర్గా చేసుకుంటుండాలి. ఈ రకంగా ఇందులో పెట్టుకొని, అంటే కొంతమంది కింద నిలబడదు అనుకోండి నిమ్మకాయ, ఈ రకంగా దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిలబడక ఒక్కోసారి పడిపోతుందని కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. ఇలా ఆవు నెయ్యి మాత్రమే ఆవు నెయ్యి యూజ్ చేయాలి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనె, నువ్వుల్ని తీసుకెళ్ళి ఆడిపించి స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడితే ఇంకా తొందరగా కూడా పనిచేస్తుంది. అయితే 3 ఒత్తులు వేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 3 లేదా 4 ఒత్తులు కూడా వేయొచ్చు ఇట్లాంటి వాటికి పర్టికులర్గా. ఇలాగా అంటే తీవ్రంగా ఉందనుకోండి, ఇంకా వాళ్ళ బాధలు ఎక్కువ తీవ్రంగా ఉన్నాయనుకోండి, 4 ఒత్తులు వేయమని చెప్తుంటాను నేను. ఇలా పెట్టేసి దీని కిందని పసుపుతో పర్టికులర్గా చతురాస్రాకారం తయారు చేయాలి. ఆ చతురాస్రాకారం పైన షట్కోణ ముగ్గు ఒకటి వేసి దాని మీద ఇది పెట్టండి. దీంట్లోనే 2 మీకు వీలైతే పెట్టొచ్చు, బట్ 2 రావు, ఇరుక్కున్నట్టుగా ఉంటుంది. 2 పెట్టొచ్చు. లేదా అలా పెట్టేసిన తర్వాత ఈ దీపం వెలిగిస్తారు కదా, దీని చుట్టూ పుష్పాలు అలంకరణ కొద్దిగా ఎవరు లేదు, ఒకటి రెండు పుష్పాలైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ పుష్పాలను అనుకోండి, చుట్టూ అలంకరణ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని మనం మొట్టమొదటిగా దీపాన్ని గౌరవిస్తున్నాము. దీపం పరబ్రహ్మ స్వరూపంగా చెప్తూ ఉంటారు కదా, దీపాన్ని ఫస్ట్ ముందుగా మనం అలంకరించాలి, గౌరవించాలి. గౌరవించిన తర్వాత మీ ఇంట్లో దుర్గాదేవి పటం ఉంది, దుర్గాదేవి పటం ముందు రాహుకాలంలో ప్రత్యేకంగా ఏ రోజు అని ఏమైనా ఉంటుందండి? ప్రతిరోజు ఒక సమయంలో వస్తుందమ్మా మీకు. మన క్యాలెండర్లో చూస్తే రాహుకాల సమయం ఇచ్చేస్తాడు మీకు. కాకపోతే ఈ టెక్నిక్ ఎక్కువగా తమిళనాడు సైడ్ వాడతారు, ఇటు సైడ్ పెద్దగా ఇది చేయరు. బట్ తమిళనాడు రిలేటెడ్ తమిళియన్స్ చేస్తారు ఎక్కువగా. రాహుకాలంలో మీరు దీపాన్ని వెలిగించి గంటన్నర దాదాపుగా ఉంటుంది మనకి. అయితే ఆ సమయంలో కనీసం ఒక అరగంట సేపు ఇది వెలిగించిన తర్వాత కూర్చొని ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే, మొట్టమొదటిగా భగవంతుడితో కమ్యూనికేట్ చేయడం కావాలి. అంటే ఏంటి, కొంతసేపు మనం మాట్లాడుకోవాలి. అమ్మ దుర్గాదేవి తల్లి, నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అవ్వటం లేదు, నా ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోతున్నాయి, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాను, ఏ ప్రయత్నం చేసినా ఏదో ఆ క్షణానికి ఎవరో చడ్డం పడుతున్నట్టుగా పరిస్థితులు అవుతున్నాయి. కాబట్టి అవన్నీ అలా అయ్యేసరికి నేను అధైర్యం చెందాను, నాకేమీ జరగట్లేదు. కాబట్టి నీ యొక్క అనుగ్రహం నాకు కావాలి దుర్గాదేవి అని అనుకొని మీరు దీపాన్ని వెలిగించి ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ చేయాలి. అంటే శుక్రవారం ప్రత్యేకం అంటే శుక్రవారం రోజు చేయొచ్చు, లేదా అంటే ప్రతిరోజు 7 రోజులు కంటిన్యూస్గా చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లేదు కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కువ బాధలు ఉన్నాయనుకోండి శనివారాలు చేస్తారు. బాగా అంటే కొన్ని పనులన్నీ ఆగిపోయి లేట్ అవుతున్నాయి అనుకోండి, శనివారం చేయాలి. ధన సంబంధించినటువంటి పర్టికులర్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శుక్రవారం రోజు చేయాలి. అలా కాకుండా కొన్ని శుభకార్యాలు చేద్దాం అనుకుంటే అడ్డుపడుతున్నాయి అనుకోండి, గురువారం రోజు చేయాలి. కొన్ని పనులు కదలకుండా ఆగిపోయాయి అనుకోండి, సోమవారం రోజు చేస్తే ఇంకా మంచి. సోమవారం రాహుకాలంలో చేస్తే పని ఆగిపోకుండా. ఇంకోటి మోసపోయారు ఎవరైనా, మోసపోయినప్పుడు ఆ మోసపోయినటువంటి ధనం రావాలి అని అనుకుని మనం ఆ అవతల వ్యక్తికి వెళ్ళి అడగలేకపోతుంటారు, కొంచెం ధైర్యం చేయలేరు. అలాంటప్పుడు సోమవారం రాహుకాల సమయంలో కనుక ఇలా దీపం పెట్టి వెలిగించి, ఇంకోటి ఏంటంటే దీపం ఇప్పుడు తూర్పు అనుకోండి అమ్మ, తూర్పు వైపు ఉండాలి. ఇది చాలా మంది తెలియక పడమర వైపు పెడతారు. తూర్పు వైపు పెట్టి, లేదా ఉత్తరం ఉంది పటం, ఉత్తరం వైపు, ఇది ఉత్తరం ఇది తూర్పు అనుకోండి. పటం ఇక్కడ ఉందనుకోండి, కాసేపు ఇటువైపు ఒత్తి అటువైపు చూసేలా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనికి వెలిగించి ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఫస్ట్ మొట్టమొదటిగా మనకి ధైర్యం వస్తుంది. దీంతో పాటు మీకు దగ్గరలో ఏదైనా దుర్గా ఆలయాలు కనుక ఉన్నట్లయితే పులిహోర తయారు చేయండి. ఇంట్లో తయారు చేసి పులిహోర అమ్మవారికి కూడా నైవేద్యం కొంత పెట్టి తీసుకొని వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంచి పెట్టండి పులిహోరని. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే జన్మజాతకంలో చంద్రుడు పాడయ్యాడు అనుకోండి, చంద్రుడు పాడై లగ్నాన్ని పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు మనిషికి ఏమవుతుందంటే, వాళ్ళకి మానసికంగా బాగా స్ట్రెస్ అయిపోతారు, పోరాడతారు, ఎంతని ప్రయత్నం చేస్తాడు మనిషి, దైవశక్తి కావాలి కదా. అలాంటప్పుడు గురుగ్రహం కనుక గోచారంలో వచ్చి చూసింది అనుకోండి ఆ కాంబినేషన్కి, అప్పటి వరకు ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఏం కాదులేని ఒక నిబ్బరం వచ్చేస్తుంది, ధైర్యం వస్తుంది. అలాగా ధైర్యం రావడం ఒక ఎత్తు. మనం అమ్మవారి దగ్గర పులిహోర నైవేద్యంగా పెట్టి దాన్ని మళ్ళీ 10 మందికి పంచినప్పుడు పసుపు కలుస్తారు పులిహోరలు.
పసుపుతో చేసిన అన్నం అవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది వీరికి. అంటే అందరూ తిన్నారు, మీరు ఇచ్చిన పులిహోర ప్రసాదంగా తీసుకున్నారు, ప్రసాదంగానే పంచిపెట్టండి ఏదైనా ఆలయానికి వెళ్ళి, అలా ఇచ్చినట్లయితే కూడా దీని ప్రభావం అనేటువంటిది పెరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. లేదు ఇంకొంతమంది ఇంకో రకంగా కూడా చేస్తారు దీన్ని. ఎట్లా అంటే ఇలా దీపాన్ని వెలిగించి చండీ పారాయణం ప్లే చేస్తారు, ప్లే చేసి కూర్చుంటారు, లేదా దుర్గా సూక్తం చదువుకుంటారు. ఇవన్నీ కాదు నాకు అంత తెలియదు అని అనుకుంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటే సరిపోతుంది. మీరు ముందుగా చెప్పినట్టు 7 రోజులు కూడా చేసుకుంటూ ఒకవేళ ఎక్కువ భయపడేటువంటి వాళ్ళు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఇలాగే దీపం వెలిగించి కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోవాలి. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అంటే అమ్మవారి యొక్క భుజములు ఏవైతే ఉన్నాయో కనకము అంటే బంగారముతోని, అంగరములు కేయూరములు వాటితో అమ్మవారి యొక్క భుజాలు మొత్తం బంగారంతో నిండినటువంటి దీంతో ఉన్నాయి. భుజాలంటే ఏంటి? శక్తికి ధైర్యానికి స్థానంగా చెప్తూ ఉంటాం, నాకు ఇంత ధైర్యం ఉందని చూపిస్తుంటాం కదా. అలాగా ఈ నామం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 విషయాలు. బంగారానికి కూడా గురువు కారకుడు, భుజములు భుజ సంబంధించిన ధైర్యానికి కారకం. ఏమైపోతుందంటే మనకు తెలియకుండానే నాకేంటి అమ్మవారు ఉంది, నేను ఎంత ధైర్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎదుర్కొంటాను అని అనుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకోటి ఇది చేసిన తర్వాత ఒకటే అనుకోవాలి మైండ్లో, నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను నామం చేసుకున్నా, ఇంతసేపు జపం చేసిన అమ్మవారు ఎందుకు నాకు తోడుగా ఉండదు అనే సంకల్పంతో మీ ప్రయత్నం మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇది రోజు చేస్తే ఇంకా మంచిది, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు అన్నట్టు 7 రోజులు చేసుకుంటే ఎన్ని సమస్యలున్నా తొలగిపోతాయి, ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఎందుకంటే మనకి వచ్చేవన్నీ ఈ గ్రహాల సంబంధం వల్లే వీళ్ళు చేసుకునే పాపకర్మ వల్లే వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. రాహుకాలంలో మాత్రమే చేయాలి, రాహుకాలంలో చేస్తే ఇంకా మరింత మంచిది. ఓకే, ఎంతో చక్కటి, అంటే ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ చాలా చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మనకున్నటువంటి సమస్త సకల సమస్యలకి అంటే ఫస్ట్ స్థైర్యం కావాలా, ఉంటే ఏమన్నా చేయగా వాటి కోసం ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు, అంటే ఒక 7 రోజుల పాటు గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఆ విధంగా మనం దీపం కనుక పెట్టుకుంటే నిజంగా నమ్మి చెయ్యండి, సమస్త దోషాలు తొలగిపోతాయి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనకి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అవి బయటపడాలంటే తెలియకుండా అమ్మవారే ఏదో ఒక రూపంలో ఇలా మనకి గురువుగారి రూపంలో ఇలా మనకి మార్గాన్ని అందిస్తూ ఉంటారనుకుంటా. సో మనకి కావాల్సిన టైంలో సరైన సొల్యూషన్ ఇదని 100% నమ్ముతున్నా. సో డెఫినెట్గా ఫాలో అయ్యి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడతాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్